హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పండరనాథుడు తన స్వయం ఉన్నటువంటి ఆ రూపంతో అంతవరకు వేరే రూపంలో ఉన్నాడు. ఒక్కసారిగా విఠ్ఠల రూపంతో ఆయన దర్శనమిస్తాడు. సాక్షాత్తు పండరనాథుడు అదిలో ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఆ రోజున పండరనాథుడు సాక్షాత్కరించినందుకు మహదానందపడిపోతాడు కూర్మదాసుడు. స్వామి నా కోసం ఎంత దూరం వచ్చావో నన్ను కనికరించి ఎంత సంతోషమయ్యా నాకు. అసలు నేను ఊహించినటువంటి పరిణామం ఇది. స్వామికి నా మీద ఇంత ప్రేమ అభిమానం నాకు తెలియదు. నేను ఇంతకాలం నిన్ను నమ్ముకుని నీ కోసం నేను అపారంగా ఈ భక్తి పారవశ్యంలో మునిగిపోతూ నిన్ను సూచిస్తున్నందుకు, నిన్ను భక్తితో సేవిస్తున్నందుకు ఈనాడు నా జన్మ ధన్యం అయిపోయిందయ్యా. ఇవాళ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిన్ను చూడాలి అనేటువంటి సంకల్పం చేసుకుంటే నా సంకల్పం నెరవేర్చడం కోసం అక్కడ భక్తులందరినీ వదిలిపెట్టి నా కోసం వచ్చేవా స్వామి, ఇంతకంటే నాకు అదృష్టం ఏముందని చెప్పేసి ఆయన కూర్మదాసు స్వామివారి పాదాల మీద పడి ఆ కళ్ళను కన్నీటితో ఆ పాదాలు కడిగేస్తాడు. దానికి కరిగిపోయినటువంటి విఠలుడు, నాయన కూర్మదాస నీ భక్తి అనన్యం అనితర సాధ్యం. ఎందుకంటే నీ శ్రమ సామాన్యమైన శ్రమ కాదు నువ్వు చేసింది. ఎక్కడ ఊరు ఇంత దూరం 4 మాసాల పాటు పొట్ట మీద పాకురుకుంటూ ఈ దుర్గమైనటువంటి ఈ అడవుల్లో, ఈ తోటల్లో, ఈ రహదారుల్లో, వీటన్నిటి మీద ఈ ముళ్ళతో రాళ్ళు రప్పలతో కూడిన ఈ రహదారుల్లో ఎంత శ్రమపడి వచ్చావయ్యా. నిజంగాను నా మీద ఉన్నటువంటి భక్తి నిన్ను దూరం తీసుకొచ్చింది. నీతో వచ్చినటువంటి ఆ యాత్రికుడు ఎవరు అనుకున్నావయ్యా, నేనే ఆ రూపంలో వచ్చి నీకు ప్రతిదినం కూడా నీకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేస్తూ వచ్చాను. నేను నీ వెనకాల నేను ఎప్పుడూ ఉన్నాను. నీ యొక్క భక్తి తత్పరత పరీక్షించాను. నువ్వు ఒక్క పరీక్షలో నెగ్గావు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. నీకు అవయవాలను అనుగ్రహిస్తున్నాను. ఇంకేవాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో. నీకు యథావిధిగా నీకు కావాల్సినటువంటి ఆ శక్తి ఉన్నటువంటి నీ కాళ్ళు నీకు అనుగ్రహించేస్తున్నాను. అందరిలాగే నువ్వు హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందానం చేస్తూ చక్కగా హరిభజన చేసుకోవచ్చు. ఏం కావాలో కోరుకోను. అప్పుడు ఈయనన్నాడు, నాకేం అక్కర్లేదయ్యా, నువ్వు ఇస్తా అన్నావు అవయవాలు, ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే. ఎందుకంటే ఏ అవయవం లేనప్పుడే నీ దగ్గరికి వచ్చి నేను నీ సాక్షాత్కారం పొందాను. అయితే నాదొక్క కోరుకుంది. ఏమిటయ్యా, నాలాగా ఎంతోమంది ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, అంత దూరం రాంటారు. కాబట్టి నువ్వు ఎక్కడైతే నాకు సాక్షాత్కరించి నిలబడ్డావో ఈ బహుళపురంలో, ఇక్కడ ఇదే రూపంతో ఇక్కడ నువ్వు వెలవాలి, ఇక్కడ స్థిరంగా ఇక్కడ నువ్వు ఉండాలి. తద్వారా పండరీపురం వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బహుళపురంలో ముందు నీ దర్శనం చేసుకుని పండరీపురం వెళ్ళాలి. అందువల్ల నా పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. నువ్వు భక్తవత్సలుడివి, ఆర్తత్రాణపరాయణుడివి, నీకు భక్తులంటే మహాప్రీతి, వాళ్ళ కోసం ఏమైనా చేస్తామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మిగిలిపోవాలి అని చెప్పి కూర్మదాసుడు చెప్తే చాలా సంతోషించి పండరనాథుడు అక్కడ ఆ విగ్రహ రూపంలో అక్కడ ఆయన స్థిరంగా ఉండిపోవడం జరిగింది. ఇప్పటికీ బహుళపురంలో దర్శనం చేసుకున్న తర్వాతనే పండరీపురం వెళ్తారు. ఈ విధంగా కూర్మనాథుడి యొక్క చరిత్ర అచరామరంగా నిలిచిపోయేటువంటి చరిత్ర మనం తెలుసుకున్నాం. ఇక ఇందులో మనం గ్రహించవలసిన విశేషం ఏమిటి కూర్మదాసుడి యొక్క చరిత్రలో అంటే, మనకు శరీరములో వంకర ఉన్నా ఇబ్బంది లేదు, మనస్సులో వంకర లేకుండా ఉంటే చాలు. మానసికంగా స్థిరంగా ఉన్నటువంటి వాడు దివ్యాంగుడైనా సరే సాధించగలడు. దివ్యాంగులైనా సరే వాళ్ళకి ఎక్కడో ఒక అవయవం లోపం ఉన్న చోట వేరొక చోట ఒక అద్భుతమైనటువంటి ఒక కళని భగవంతుడు అందిస్తాడు. అందువల్ల ఇక్కడ కూర్మదాసుడికి ఆయన అవకరానికి భక్తి అనేటువంటి ఆ అమృతాన్ని పోసాడు. ఆ భక్తితో ఆయన ఎంత దూరం అంటే పరవశించిపోయి జన్మతః భక్తుడైపోయి హరినామస్కార స్మరణ అంటే అపారమైనటువంటి
ఆ భక్తి పారవశ్యంలో తేలిపోతూ పాండురంగ పెట్టిన మనసు పెట్టుకొని ఎలాగైనా సరే పండరినాథుడిని చూడాలి అంటే ఇక్కడ దృఢమైన సంకల్పం సంకల్పం నెరవేరుతుంది అనేటువంటి ఆ ఆ నమ్మకం, దాన్ని మనం పాజిటివ్ థింకింగ్ అంటాం మన భాషలో. ఆ పాజిటివ్ థింకింగ్, అయ్యో కాళ్ళు లేవే, ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా, ఏం చేద్దాం, ఇక్కడి నుంచి దండం పెట్టేద్దాం అనుకుంటే అక్కడి నుంచి దండం అంతే. ఇప్పుడు మనకు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఏం చేస్తామండి వయసులో, ఇంకా ఎక్కడికి వెళ్తాం, ఏం వెళ్ళగలం, మనం ఓ దండం పెట్టేసి సరిపోయా అనుకుంటే అంతవరకే అనుగ్రహం ఉంటుంది. కానీ ఏ కాళ్ళు కూడా లేకుండా ఉన్నటువంటి వాడు ఇన్ని వందల కిలోమీటర్లు పాకురుకుంటూ వెళ్తే అతన్ని చూడడానికి స్వామి స్వయంగా దిగి వచ్చాడు. అందుకే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నీకోసం 10 అడుగులు ముందుకు వేస్తాను శ్రీపాద వల్లభులు చెప్తారు. భగవంతుడు ఎప్పుడు ఇలాగే చెప్తాడు, నువ్వు నా కోసం ఒక అడుగు వేస్తే నీ కోసం నేను 100 అడుగులు వేస్తా అంటాడు షిరిడి సాయినాథుడు. శ్రీపాద వల్లభులు అదే చెప్తారు, నా కోసం నువ్వు 10 అడుగులు వే, నీ కోసం 100 అడుగులు వేస్తాను. ఆ చేసే పని నమ్మకంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. భగవంతుని మీద విశ్వాసం చాలా ముఖ్యం. నమ్మకము విశ్వాసము లేకుండా నువ్వు ఏం చేసినా ఉపయోగం ఉండదు. భక్తి నాకుందని చెప్పేసేసి రోజు వెళ్ళి గుళ్ళో ప్రదర్శన చేసి దండం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి బొట్టు పెట్టేసుకుని వచ్చి నిజ మహాభక్తుడిని నా ఏం చెప్పినా చెల్లిపోతుంది అనుకుంటూ ఉత్తిది ఏం ఉండదు, ఉత్తులో ఉత్తి వేషధారణ తప్ప. వేషధారణ 10 మందిని నేను గొప్ప భక్తుని అనిపించుకోవడం కాదు. ఆయన ఏంటంటే బాబు చాలా గొప్ప భక్తి, ఆయన చాలా భక్తి ఎక్కువ అండి బాబు, ఆయన రోజు గుడికెళ్ళి వస్తాడు, ఉపయోగం ఉంది దానివల్ల. నీ మనస్సులో భగవంతుని పెట్టుకున్నావా లేదా, అది ముఖ్యము. మనకు లోపల అనేకమైనటువంటి కల్మషాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, 6 శత్రువులు. ప్రతి మనిషి హృదయంలో కూడా భగవంతుడు ఉంటాడు. మనకి పురుష సూక్తం చెప్తోంది కదా, అందరూ చదివేస్తారు మంత్రపుష్పం అందరూ చదివేసుకుని వెళ్ళిపోతారు. కానీ అందులో అర్థం ఎవరు తెలుసుకోరు. అందులో ఏం చెప్పాడు, కమల వంగినటువంటి కమలపు అంటే తిరోగమించినటువంటి కమలము యొక్క మొగ్గలా ఉన్నటువంటి హృదయ కమలములో నివ్వారం అంటే ధాన్యపు మీద ఉండేటువంటి పళ్ళు, ఆ స్థాయిలో నీలి రంగులో జ్వాలగా వెలుగుతూ బ్రహ్మాది దేవతలందరూ కూడా కొలువే ఉన్న నేను అక్కడ ఉన్నాను, ప్రతి హృదయంలో ఉన్నాను. అయమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. నేను ప్రతి చోట స్వైరచారి యథాసుఖం, అన్ని జీవుల్లోనూ కూడా నేను ఉన్నాను అనే విషయం నాకు శ్వేతోపనిషత్తు స్పష్టంగా చెప్పబడింది. భగవంతుడు లేడు, అన్ని చోట్ల ప్రతి హృదయంలో ఉన్నాడు. కానీ ఏమిటంటే హృదయాన్ని మనకి ఈ కప్పేస్తాయి, ఈ పొరలు కప్పేస్తాయి. ఏమిటి, రాగద్వేషాలు, మదమాశ్చర్యాలు, ఈర్ష, అసూయ, మమకారాలు, ప్రేమలు అన్నీ, ఇవన్నీ కప్పేస్తాయి. కప్పేసి భగవంతుని మనం చూడలేం. ఒక రాయిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, నాకు ఒక ఆంజనేయ స్వామి బొమ్మ కావాలని అడుగుతాం. అడిగితే శిల్పి ఏం చేస్తాడు, ఆ రాయిని అలా ఇచ్చేయండి తీసుకొచ్చి, రాయిలోంచి ఆంజనేయ విగ్రహం తయారు చేయాలంటే ఏం చేస్తాడు, చెక్కడం మొదలు పెడతాడు. చెక్కి వ్యర్థం అంతా తీసేస్తాడు. ఆ చెక్కుతో కొంత రాళ్ళ ముక్కలు పోతాయి కదా, అవన్నీ పోగా మధ్యలో అంత చివరికి ఆంజనేయ స్వామి బొమ్మ చక్కగా వస్తుంది. అంటే వ్యర్థాన్ని తీసేస్తే పరమార్థం బోధపడుతుంది. వ్యర్థమైనటువంటి ఆ రాతి అంతా తీసేయగా ఆ మిగిలినటువంటి ఆ ముక్క అది పరమార్థం, అదే దైవ స్వరూపం. దాన్ని మనం ప్రతిష్ఠ చేసుకుంటాం, ఇంట్లో పెట్టి పూజించుకుంటాం, ఆ వ్యర్థాన్ని బయట పారేస్తాం. అంటే నీలో ఉన్నటువంటి ఈ వ్యర్థాలన్నీ తీసేస్తే రాగద్వేషాలు, మదమాశ్చర్యాలు, ఈర్ష, అసూయలు, అదేవిధంగా ప్రేమ, అభిమానము, మమకారం. ప్రేమ ఉండాలి, మనం మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన చదువుతాటు అందరూ కూడా ప్రేమించాలి, అందరి యొక్క సుఖ సంతోషాలు కోరుకోవాలి, ఎప్పుడు అందరికీ మంచిగా కోరాలి, అవి ఉండాలి. కానీ అతి అయిపోకూడదు, దానివల్ల ఈర్ష్యాసులు పెరగకూడదు, అతి మమకారం ఉండకూడదు. దేనికి అతి సర్వత్ర వరిచే చెప్పబడింది శాస్త్రం. ఇవన్నీ కూడా తొలగించుకొని నిస్సంగత్వంలోకి వస్తే
మబ్బులన్నీ విడిపోతే లోపల పరమాత్మ బయటపడతాడు. దాన్ని అంతర్ముఖం అంటారు. అంతర్ముఖుడే చూడమంటాడు. యోగంలో చెప్పేది అదే. యోగం అంటే ఏమిటి? ఆసనాలు వేసేసి దానివల్ల ఏమిటంటే యోగాసనం ఏంటంటే శరీరంలో దృఢత్వం వస్తుంది. శరీరం గొప్పగా ఉంటే మనస్సు స్థిరపడుతుంది.